ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తున్న పిల్లలు. గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026వ సంవత్సరము 2వ నెల 3వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. కీర్తన గ్రంథము 131వ కీర్తన 3వ శరణమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మరి మనకున్నటువంటి ఆశ అయినా సరే, మనకున్నటువంటి కోరికైనా సరే, మరి మనం దేవుని మీద అంటే ఏదైతే మనం కావాలనుకుంటున్నామో, గృహమే కానివ్వండి, ఉద్యోగమే కానివ్వండి, వ్యాపారం అభివృద్ధి కానివ్వండి, రక్షణ విషయంలో కానివ్వండి, సేవా పరిచయ అభివృద్ధి కానివ్వండి, ఇలాంటి మనం దేని మీద అయితే మనం ఆశ కలిగి ఉన్నామో ఆ ఆశని బట్టి అక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే ఆయన మీదే ఆశ పెట్టుకోవాలంట. ఎందుకని ఆశ పెట్టుకోవాలంటే ఆయనే తీర్చేవాడు. నీకున్నటువంటి ఆశని ఆయన మాత్రమే తీర్చేవాడు. కాబట్టి ఆయన మీద ఆశ పెట్టుకుందాం. సమస్యలతో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆయనే తీర్చేవాడు. ఆయన మీదే ఆశ పెట్టుకోవాలి. కాబట్టి చాలామంది భక్తులు కూడా మరి ఆయన మీద ఆశ పెట్టుకున్నారు. వాళ్ళు యుద్ధానికి ప్రయాణం చేసినా, యుద్ధ రంగంలో ఉన్నా, మరి యుద్ధాన్ని మరి ఇతరుల మీద జయించాలంటే మరి యెహోవా మీద ఆశ పెట్టుకున్నారు. కాబట్టి మరి యుద్ధంలో జయజీవితాన్ని పొందుకున్నారు. కాబట్టి ఈ రోజున దేని మీద అయితే ఆశ పెట్టుకున్నావో ఆ ఆశని తీర్చే దేవుడు ఏమంటే యేసుక్రీస్తు ప్రభువారు మీరు విశ్వసిస్తే, ఆయన మీద ఆనుకున్నట్లయితే మరి గొప్ప కార్యాలు మీరు చూడగలరు. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలైనా స్తుతులు చెల్లిస్తాను ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రం. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి దేవా. ఇదిగోనైనా మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించండి. నాయకులు, అధికారులు మంచి వంతు నింపండి. సరిహద్దులు సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతు నింపండి ప్రభా. యవనస్తులను బట్టి ప్రాదేశమవు, యవనరాలను బట్టి ప్రాదేశం తండ్రి. అయా చెడు వ్యసనాల నుంచి దూరపరచండి. త్రాగుడు, పానపరాకు, గంజాయి, డ్రగ్స్ వల్ల ఎంతోమంది చెడిపోతున్నారు నాయన ప్రభువా. బిడ్డను రక్షించుకొని బాబు. ఆ చెడు వ్యసనాల నుంచి దూరపరచండి. నీతి మార్గంలో నడిపించుకొని ఆయన ఉద్యోగస్తులందరూ కూడా మంచి వాళ్ళతో నింపండి. వారు చేసిన ఉద్యోగంలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. తండ్రి, రాకపోకలు నీ సహాయం తెచ్చింది తండ్రి. నాయన చదువుకునే బిడ్డల విషయంలో ప్రాదేశంలో నీకు వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి 1వ తారీఖు, ఇదిగో తండ్రి 1వ ప్రభా తండ్రి క్లాస్ మొదలుకుని తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి వారు ఎంతవరకు బిడ్డలు చదువుకుంటున్నారు తండ్రి. వారి చదువులో మీరే తోడుకొని తండ్రి గొప్ప ప్రయోజకులుగా ఉంచమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభా. దేవాది దేవుని యేసునికి వందనాలు తండ్రి ప్రభా. పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతు నింపండి ఆయన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్న బాబు యేసు. గొప్ప దేవుడా, నీకు వందనాలు తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్న బాబు, నీకు వందనాలు తండ్రి. ఆయన మా దేశ పాడి పడినంతను మీరు ఆశించి దీవించండి తండ్రి. విదేశాలను బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. హాస్పిటల్ రూల్స్ స్వస్థపడి, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కొట్టివేసి ప్రభా. రక్షణ లేని వారు రక్షణ, గృహం లేని వారు గృహము, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి ప్రభా. వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చండి. గర్భఫలం లేని వారు గర్భంతో గర్భించి సుఖమైన ఇరవై తెచ్చండి. తల్లి బిడ్డ క్షేమ తెచ్చండి. తండ్రికి స్తోత్రాలు ప్రభు. ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొని యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.